ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మీద హత్యా ప్రయత్నం కేసులో ఒక అనూహ్యమైన పరిణామం. 3-4 రోజుల నుంచి పోలీసుల అదుపులో విచారణ ఎదుర్కొంటున్నారు అని చెప్పినటువంటి దుర్గారావు ఎవరైతే ఉంటారో, దుర్గారావును పోలీసులు వదిలేశారు. అయితే మొదట ఏమనగా ఉన్న సతీష్ని అరెస్ట్ చేశారు. ఆ సతీషే ఈ రాయి దాడి చేసింది అని, తర్వాత నెల్లూరు జైలుకి ఏమో పంపించారు. ఆ తర్వాత దుర్గారావు ఈరోజు రేపు దుర్గారావు అరెస్ట్ కూడా చూపించవచ్చు అని చెప్పి మీడియా కూడా కథనాలు ప్రసారం చేసింది. అండ్ దుర్గారావును పోలీసులు అనుమానంతో విచారించారు, వదిలేశారు. ఇక్కడ వదిలేయడం అనూహ్య పరిణామం కాదు. సతీష్ని కోర్టులో ప్రొడ్యూస్ చేసుకుంటూ మెజిస్ట్రేట్ ముందు వాళ్ళు రిమాండ్ రిపోర్ట్లో పొందుపరిచిన అంశం ఏంటి అంటే, A2 ప్రోద్బలంతో A2 సహకారంతో సతీష్ ఈ పని చేశాడు అని చెప్పారు. ఇక్కడ A2 దుర్గారావు కాకపోతే మరెవరు? ఎవరో ఉన్నారుగా, దుర్గారావు కాకపోతే మరెవరు అన్న క్వశ్చన్ మార్క్ దగ్గర పోలీసులు మళ్ళీ విచారణ మొదలెట్టాలా? ఆ క్వశ్చన్ మార్క్ ఎవరు అన్నదానికి పోలీసుల దగ్గర సమాధానం ఉందా? సో ఈ క్వశ్చన్ మార్క్ ఎవరు అన్నది తెలిసిన వాళ్ళు భయంతో వణికిపోతున్నారా? పోలీసులను చూసినా అరెస్ట్ చేసేకొచ్చారేమో అని చెప్పి అర్ధరాత్రి చొక్కాలు మార్చుకొని వెనకల గోడలు దూకి మరీ పారిపోతున్నారా? అరెస్ట్ చేస్తారని చెప్పి భయంతో వణికిపోతున్నారా? ఆ క్వశ్చన్ మార్క్ ఎవరు అని. మరి A1 సతీష్ జైల్లో ఉన్నారు, A2 ప్రోద్బలంతో చేశారన్నారు, A2 దుర్గారావు అనుకున్నారు. దుర్గారావు కాదు ఇంకొకరు ఎవరో ఉన్నారు. ఎవరు వాళ్ళు? దుర్గారావు కాదు ఇంకెవరో అన్నారు. ఎవరు వాళ్ళు అన్న ప్రశ్నకు డెఫినెట్లీ సమాధానం దొరుకుతుందేమో. మరి ఎన్నికల కమిషన్ దగ్గర ఏమైనా కాసింత గ్రీన్ సిగ్నల్ కోసం ఏమైనా వెయిట్ చేస్తూ ఉన్నారా? తెలియదు. బట్ దుర్గారావును వదిలేయడం అనూహ్య పరిణామం. A2 ఇందులో ఉన్నారు అని చెప్పి ఆ క్వశ్చన్ మార్కును అలాగా వదిలేయడం కూడా కాసింత ఇంట్రెస్టింగ్గానే ఉంది. చూద్దాం మరి నెక్స్ట్ ఈ కేసులో ఏం జరుగుతుందో.